హాయ్ గైస్, ప్రజెంట్ మనం బేగంపేట రైల్వే స్టేషన్లో ఉన్నాం. మా ఫ్రెండ్స్ అంతా కలిసి తిరుపతి ప్లాన్ చేశారు. ఇంకా అటు నుండి పూరి కూడా వెళ్ళాలి. ఇది ప్లాన్ కూడా నాకు తెలియదు, 2 days బ్యాక్ చెప్పారు. సో ఇంకా నేను కూడా తిరుపతి ఎప్పుడు వెళ్ళలేదు, అంటే పూరి కూడా వెళ్ళలేదు కాబట్టి ఓకే చెప్పేసా. మన ట్రైన్ కూడా వచ్చేసింది గైస్, నిజామాబాద్ టు తిరుపతి. సో ఇంకా ట్రైన్ అయితే ఎక్కేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మేమందరం ఇప్పుడు కలిసి తిరుపతి వెళ్ళబోతున్నాం. ఇక్కడ మాకు బేగంపేట ట్రైన్ ఎక్కాం, బేగంపేట తిరుపతి. తిరుపతి నుండి మేము పూరి వెళ్ళబోతున్నాం. రేపు దర్శనం అయిపోయి రేపు ఈవినింగ్ మాకు దర్శనం. రేపు అక్కడ దర్శనం చేసుకున్నాక మీకు అన్ని చూపిస్తాను. ఇది నాతో వచ్చిన ఫ్రెండ్ ఈడు. హాయ్ చెప్పు. అనదర్ వన్ మనోడు గడ్డపోడు రమేష్. మనోళ్ళు కొంచెం అతి తెలివి ఉపయోగించి S7లో ఎక్కాల్సింది S3లో ఎక్కేశారు. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు తాండూరు అయితే క్రాస్ చేసాము. రైల్వే స్టేషన్ రీచ్ అవ్వగానే యూబర్లో క్యాబ్ బుక్ చేస్తాం మావా. కార్ కూడా మాకు సెట్ అయింది, వచ్చింది ఎర్టిగా 5 మెంబర్స్కి. బయట ఆటోలు చూసాము, అందరూ పిలుస్తున్నారు, ఏ ఆటో ఎక్కాలో అర్థం కాలే. సో ఇంకా ఇదంతా ఎందుకని క్యాబ్ బుక్ చేసేసినాం. అందరికి 4 ప్లేట్లు పూరి, ఒకటి టిఫిన్ చేసేసిన తర్వాత ఇంకా మెట్లు ఎక్కడం షురూ చేద్దామని చెప్పి లగేజ్ ఇక్కడ కింద పెట్టేసి మేమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం. అందరూ ఇక్కడ నుంచి కొబ్బరికాయలు కొట్టేసి మెట్లు ఎక్కడం షురూ చేస్తున్నారు మామ. ఇంకా మా వాళ్ళు ఏం తక్కువనా, మా వాళ్ళు కూడా టెంకాయలు కొట్టేసి గోవిందా గోవిందా అని చెప్పేసి స్టార్ట్ చేసేసారు. ఇంకా గాయ్స్ ఒక్కసారి గోవిందా అనండి. అనరా ఇప్పుడు నా పని అయితే అయిపోయింది మా. ఇంకా మనలో రాగేసిరు, ఇక్కడ సగం కూడా ఎక్కలే, అయిపోయింది అప్పుడే. చిన్న చిన్న పిల్లలు ఎక్కుతున్నారు మామ, కానీ మాతో మాత్రం అవ్వట్లేదు. చిన్న పిల్లలు అయితే బాగా హుషారుగా వెళ్తున్నారు. మరి ఫస్ట్ టైం ఎక్కుతున్నా అమ్మా. విజయనగరం. ఎక్కడ విజయనగరం ఉన్నది? మాది పార్వతీపురం. మాది తెలుసా? కొరికినావా కొరకలేవా? నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. ఎట్లా ఫైనల్లీ 2000 స్టెప్స్ అయితే ఎక్కేసినాం గాయస్. ఇక్కడ మొత్తం ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి మనకి. కొబ్బరి బొండాలు కానీ, వాటర్ కానీ, జ్యూస్ కానీ, టిఫిన్ కానీ. ఎనర్జీ అయిపోయిన వాళ్ళు ఇక్కడ ఎనర్జీ తీసుకోవచ్చు. ఇంకా చాలా ఎక్కాలి. ఇప్పటికే బాగా అలసిపోయినాం. ఒక 1/2 hour ఎనర్జీ తీసుకుంటే తప్ప ఎక్కలేకపోతున్నాం. మా గ్యాంగ్లన్నీ ఎక్కడెక్కడ అయిపోయినాయి. ఒకడేమో ఇంకా 1000 దగ్గర ఉన్నారు, ఇంకా ఇద్దరేమో ముందలు వెళ్ళిపోయారు. మేమిద్దరం ఇక్కడ ఆగిపోయినాం. సరే ఇంకా ముందరికి ప్రయాణం కొనసాగిద్దాం. మనది పైకి ఎక్కిన తర్వాత
మళ్ళీ కలుసుకుందాం. ఓకే గాయస్, బాయ్. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. గో అవే ఉమెన్, ఐ డోంట్ వాంట్ యువర్ ఫుడ్. వెళ్ళిపో మానవా, నాకు మీ ఆహారం వద్దు. ఓకే గైస్, ఇప్పటిదాకా 3000 మెట్లు దాటిన తర్వాత మనకు రోడ్ లెక్క వస్తుంది. ఇప్పుడు ఈ రోడ్ దాటేసి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ తీసుకోవాలి, వెళ్ళిపోవాలి. కింద మీద పడి మోకాళ్ళ గోపురం దాకా వచ్చినాం మావ. ఇక్కడ నుంచి మోకాళ్ళ పైన వెళ్ళాలంట. అంటే అందరూ కాదు, వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు అంతే. ఫైనల్లీ స్టెప్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఫైనల్లీ తిరుపతి అయితే కంప్లీట్ అయిపోయింది. స్పెషల్ దర్శనం తీసుకున్నాం. 4 hours పట్టింది దర్శనం చేసుకోవడానికి. 4 hours పట్టిన దర్శనం అయితే చాలా బాగా అయింది. దేవుడిని చాలా దగ్గర నుండి చూసినాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పూరి జగన్నాథ్ టెంపుల్ వెళ్ళాలి. సో ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం ట్రైన్ కోసం. 12:30కి ట్రైన్ వస్తుంది. సో ఇక్కడ ట్రైన్ ఎక్కేసి భువనేశ్వర్లో అయితే ఎక్కాలి. సో ఈ వ్లాగ్ ఇప్పటితో కంప్లీట్ చేసేస్తున్నా. ఇంకా పూరి జగన్నాథ్ అది నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. ఓకే గాయ్స్, బాయ్.